వాటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదనను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అదే జరిగితే ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలతో 29కి పెరగాల్సిన జిల్లాల సంఖ్య 28కే పరిమితం అవుతుంది. ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేసేలా మార్పులు జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం తీసుకుని 31న తుది గెజిట్ జారీ చేయనున్నట్లు సమాచారం. జిల్లాల పునర్విభజనపై కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు వివిధ మార్పులను ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసి నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించింది. మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలనే అంశంపై చర్చించారు. ఇదే జరిగితే ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారం ఏర్పాటు కావాల్సి ఉన్న 29 జిల్లాల స్థానంలో 28 జిల్లాలే ఏర్పాటు కానున్నాయి. మదనపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తిరిగి అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలా లేక వేరేదా అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. విస్తీర్ణం పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్రోడ్ జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. మురుగపాకను అనకాపల్లి డివిజన్ లో, అచ్యుతాపురాన్ని అడ్రోడ్ జంక్షన్ డివిజన్ లో చేర్చాలని నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎలాంటి మార్పులు చేయలేదు. మంత్రివర్గ ఉపసంఘం రేపు మరోమారు సమావేశమై సీఎం ఆదేశాల మేరకు మార్పులు చేర్పులపై నివేదిక రూపొందించి 29న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ప్రతిపాదనలు తీసుకురానుంది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలపై చర్చను వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.